మన పక్క దేశం పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారవుతోంది. వాళ్ళు ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం వాళ్ళ పాలిట శాపంగా మారింది. దివాళా తీయకుండా ఉండేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి కఠినమైన వింతైన నిర్ణయాలు తీసుకుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పాకిస్తాన్ ఖజానా ఖాళీ అయిపోయింది. దీంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యవసరంగా కొన్ని పొదుపు చర్యలను ప్రకటించారు. మొదటిది, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో ఏకంగా 80% వరకు కోత విధించారు. అంతేకాదు, మంత్రులు, సలహాదారులు, ఇతర ఉన్నతాధికారులు 2 నెలల పాటు తమ జీతాలను, అలవెన్స్ లను వదులుకోవాలని ఆదేశించారు. రెండవది, ప్రభుత్వ అధికారులకు ఇచ్చే పెట్రోల్ అలవెన్స్ ను 50% తగ్గించేశారు. ప్రభుత్వ వాహనాల్లో 60% వాహనాలను రోడ్లపైకి రాకుండా ఆపేశారు. ఇక మూడవది, మంత్రులు, అధికారులు, పార్లమెంటు సభ్యులు ఎవరు విదేశీ పర్యటనలకు వెళ్లకూడదని కఠినమైన నిషేధం విధించారు. వాళ్ళు విమానంలో ప్రయాణించాల్సి వస్తే ఖచ్చితంగా ఎకానమీ క్లాస్ లోనే వెళ్ళాలి. ఇక చివరిది అత్యంత విచిత్రమైనది, పెళ్లిళ్లలో 200 మందికి మించి అతిథులు ఉండకూడదని, భోజనాల్లో కేవలం 1 వంటకం మాత్రమే వడ్డించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక్కసారి ఆలోచించండి, ఒక దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే ప్రజల పెళ్లిళ్లలో ఎన్ని వంటకాలు వండాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిపై మీ అభిప్రాయం ఏంటి? ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఈ రోజు తన కర్మ ఫలాన్ని అనుభవిస్తోందా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విషయం అందరికీ తెలియచేయడానికి వీడియోను షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.